ఎస్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాదం. దర్శనం బాగా జరిగిందా మేడం? బాగా జరిగింది సార్, మీ దయ వల్ల. అదే ఏముంది మేడం. అంటే మీరు లీవ్ శాంక్షన్ చేయబట్టే కదా సార్ మేము వెళ్ళగలిగాం. అవును సార్, మా ఆయన ఆఫీస్లో మేనేజర్ ఉన్నాడే, అస్సలు లీవ్ ఇవ్వడు. ఒక్కవేళ ఇచ్చినా గంట గంటకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అందుకే కారుతో డివైడర్ గుద్ది హాస్పిటల్లో పడ్డాడు. ఏంటి లీవ్ ఇవ్వడానికే? మరి మేమేమైనా విహారయాత్రకు వెళ్ళామా సార్? మొక్కు తీర్చుకోవడానికి కదా వెళ్ళింది. సార్ మీ పేరున అర్చన కూడా చేయించాను. సార్ వస్తా సార్. సార్ చెప్పు. ఈ వీక్ కాకుండా వచ్చే వీక్ పై వీక్ టూర్ వెళ్తున్నాం సార్. ఒక్క 4 రోజులు లీవ్ కావాలి. సోమవారం వెళ్ళి గురువారం కల్లా కంప్లీట్ అయిపోద్ది. శుక్రవారం ఆఫీస్లో ఉంటా. మొక్కు సార్. మొక్కు తీర్చుకోడానికి వెళ్తున్నావా? ఆ, మొక్కుబడి అంటారు కదా, అసలు మా ఇంటికి వెళ్ళి దారిపడి డివైడర్ లేకపోతే లీవ్ తీసుకోండి బెటర్. లీవ్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఏండో ఏం కావాలి? మీరు ఎంతసేపు నా వైపు అలా చూస్తారు? మీకేమో కానీ నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. ముందు వచ్చి విషయం చెప్పండి. అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు సార్, నా కళ్ళలో బాధ మీకు అర్థమైపోయింది. మీ కళ్ళలో బాధ నేను ఎందుకంటే అర్థం చేసుకోవాలి? మీ కాబోయే కూడా అర్థం చేసుకుంటే సరిపోదు కదా. అయ్యో ఇప్పుడు ఆయన గురించి ఎందుకులేండి. అబ్బా సిగ్గు. సర్లే, ఇంతకీ వచ్చిన విషయం ఏంటో? అంటే మ్యాచ్ ఫిక్స్ అయింది కదా సార్, తను నేను సరదాగా 4 రోజులు బయటకు వెళ్దామని టూర్ ప్లాన్ చేసుకున్నాము. మీరు ఒక్క 4 రోజులు లీవ్ శాంక్షన్ చేస్తే. ఇంట్లో వాళ్ళని అడిగారా? అయ్యో సార్, లీవ్ కావాలంటే మిమ్మల్ని అడగాలని, ఇంట్లో వాళ్ళని ఎందుకు సార్? నేనన్నది బాబు నువ్వు టూర్కి వెళ్తున్నావు కదా, దాని గురించి ఇంట్లో వాళ్ళకి అడిగారని అడుగుతున్నాను. అమ్మో, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది, మా అమ్మమ్మకు తెలిస్తే చచ్చిపోతుంది. నువ్వు టూర్ వెళ్తే మీ అమ్మని చంపడం ఏంటి? అలా కాదు సార్, మా అమ్మమ్మకి ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. బాగా సెన్సిటివ్. అంటే ఇప్పుడు నేను లీవ్ ఇస్తే మీరు టూర్ వెళ్తారు అంతేనా? సరే కానీ ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్తారు? అదేముంది సార్, ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, 1 వీక్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నామని చెప్పేస్తాను సార్. ఏంటి మన ఆఫీసులో వర్క్ బాగా ఉంది? అవును. ఏంటి మన ఆఫీసులో వర్క్ పిచ్చిలో కార్డ్స్ కూడా ఎవరు చేస్తున్నారు? నమ్ముతారా? 1 వీకే కదా సార్. చాలా బాగుంది. సరే కానీ ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? ప్రోగ్రామర్ సార్. ప్రోగ్రామరా? ఎక్కడ? మన ఆఫీస్ లోనే. మన ఆఫీస్లోనా? ఏంటి సార్ అంత షాక్ అయ్యారు? మన వికాసే సార్. వికాస్ అంటే ఇప్పుడు నేను మీ ఇద్దరికి 4 రోజులు లీవ్ ఇవ్వాలా? అవును సార్. ఇది కూడా మీ విహారయాత్రకి? అవును సార్. పెళ్లికి ముందు ఇలాంటి వచ్చేస్తే మీ ఇంట్లో వాళ్ళు తెలిసి ఏమైనా బాగుంటుందా? అందుకే కదా సార్ తెలియకుండా వెళ్ళేది. ప్లీజ్ సార్, ఈ వీక్ కాకుండా ఆ పై వీక్ సోమవారం నుంచి గురువారం వరకు, ఫ్రైడే తిరిగి వచ్చేస్తాం సార్. సర్లే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం ఉంటుంది. నిజంగా తిరిగి వస్తారా? అర్థం చేసుకోవడానికి కదా సార్ వెళ్తుంది, ఖచ్చితంగా తిరిగి వస్తాం. మీ మీద ఒట్టు. నా మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నాకు డౌట్, అర్థం చేసుకోవడానికి వెళ్తుందా? ఈ వికాస్ గారు ఆఫీస్లో అర్థం కాడు, అక్కడికి వెళ్తే ఏమర్థమవుతాడు? ఆయన నాకు ఎందుకులే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదేంటిది వీళ్ళిద్దరు కలిసి వచ్చారు? అది కాదు, మీ ఇద్దరు కలిసి వచ్చారా లేదా ఇక్కడికి వచ్చి కలిసారా? విడివిడిగానే వచ్చాం, ఇక్కడికి వచ్చా కలిసాం సార్. సరే వచ్చిన విషయం ఏంటి చెప్పండి. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. శ్రీనివాస్ నువ్వు బయటికి వెళ్ళి. పర్లేదు ఉండొచ్చు. నువ్వు చెప్పు ఏంటి? నాకు కాంపాప్స్ ఉన్నాయి సార్. ఎన్ని? 4.
ఎప్పుడు కావాలి? ఈ వీక్ కాకుండా పై వచ్చే వీక్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు కావాలి సార్. నో, ఆ రోజు ఆల్రెడీ చాలా లీవ్లు ఉన్నాయి, నేను అస్సలు ఇవ్వను. సార్ ఆల్రెడీ నేను ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను సార్. ట్రైన్ బుక్ చేసుకుంటా అడగాలి కదా, నువ్వు ఎలా బుక్ చేసుకుంటావు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బుక్ చేసుకున్నావు? అంటే మీరు ఎప్పుడు లీవ్ అడిగినా కాదనలేని దేవుడు కదా సార్. సర్లే, నేను ఒకసారి వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంతకీ నీ సంగతి ఏంటి? నాకు 4 కాంఫర్స్లు ఉన్నాయి. నాకు 8 కాంపౌండ్లు ఉన్నాయి, నేనేం చెప్పుకొని తిరుగుతున్నానా? అదే మాట అమ్మాయి దగ్గర ఎందుకు అనలేదు? అమ్మాయినే కదా. ఎస్, అమ్మాయినే అనలేదు. సరే అది కాదు సార్, ఈ వీక్ వదిలి ఆ పై వీక్ మొత్తం నా కాంపౌండ్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. అయితే అమ్మని నా కాంపౌండ్ కావాలంటే నువ్వు తీసుకో. ఎవరో ఎంగిల్ సెలవులు నాకు వద్దు సార్. ఎంగిలి సెలవులా? అది కాదు కానీ అందరూ ఒకే వారంలో 4 రోజులు సెలవు అడుగుతున్నారండి. ఏదో ఉంది మ్యాటర్ ఏం లేదు సార్, ఈసారి గుడ్ ఫ్రైడే అయింది. కూడా ఫ్రైడే గుడ్ నీకు చెప్పి నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. గుడ్ ఫ్రైడే ఎప్పుడు ఫ్రైడే రోజే వస్తుందిరా. అదే మరి తర్వాత సెకండ్ సాటర్డే వచ్చింది. అంటే నాకు తెలియకుండా వారం మొత్తం సెలవు ఇచ్చాను. అదే చేత్తో నాకు కూడా ఇచ్చేయండి సార్. ఏంటో లీవ్ ఇచ్చేది? ఎక్కడ నుంచి వచ్చిన కానీ నెక్స్ట్ మంత్కి ఇస్తారు. ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి నా మీద రాత్రికి లేనిపోని స్టేటస్లు, అమ్మాయిలకు నువ్వు అబ్బాయిలకి లేదు, అబ్బాయిలకి ఎక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు, కుమ్మేస్తున్నారు, ఇలాంటి పనికి మన స్టేటస్లు పెట్టామనుకో రేపొద్దు నా ఆఫీస్లో కనబడరే. పో. నష్టాలు ఇడికి ట్యాక్సీస్ వదులుదండి. అరే ఏమంటున్నావు? అమ్మో, వారంలో సెలవు ఇస్తాను. ఇప్పుడు నేను బాస్కి ఏం చెప్పాలి? A few moments later. వీడు బాధ ఏంటో అర్థం కాదు. పొద్దున్నే మెసేజ్ పెడతాడు. హలో, అర్జెంట్ నా క్యాబ్ దగ్గర. సార్ నేను మీ క్యాబిన్లోనే మీ ఎదురుగా ఉన్నాను సార్. ఈ మధ్య నన్ను ఫోన్ చేద్దాం, డైరెక్ట్గా వచ్చి కదా సార్. మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే బాగోదు కదా సార్. పొద్దున్న లెక్క అని గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాను, దానికి ఏదో ఎంత ఫ్లవర్ బుకే పెడతాను. సరే, తర్వాత ఫోన్ చేస్తాను, తిరిగి నన్ను ఫోన్ చేస్తే ఏడతావు. మధ్యాహ్నం ఫోన్ చేసేవన్నా ప్రేమగా అడుగుతావు. నాకు కూడా ప్రేమ ఉంటుంది కదా. నేను తిరిగి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసేవన్నా ఫోన్ చేసావా చెయ్యాలని విషయం చెప్పాలి కదా. సరే, ఇదంతా పక్కన పెట్టు. నీకు ఏం కావాలి? నన్ను ఎందుకు ఇలా తినేస్తాను చెప్పు. అది కాదు సార్, నాకు ఒక 4 days లీవ్ కావాలి. ఎందుకు? మా తాత కొంచెం సీరియస్గా ఉన్నాడు సార్. అంటే ఇప్పుడు అవసరం లేదు సార్, 2 weeks తర్వాత వెళ్తాను. ఎందుకు? అంటే మా తాత సీరియస్ ఇప్పుడైనా శివమయ్యేది 2 weeks తర్వాతే సార్. అది కాదు విజయ్, మీ తాత బలీమని చచ్చిపోతానలా మీకు అందరూ కలిసి మీ తాతని చంపేస్తానరా? సార్ ఏం సార్ అంత మాట అన్నారు? నేనంటే తప్పు వచ్చింది, నువ్వంటే తప్పు లేదు. సార్ మా తాత 2 వారాల తర్వాత చనిపోతారు సార్. అది సరే కానీ ఇదేంటి నవ్వుతూ చెప్తాను? నా ఫేసే అంత సార్. నీ ఫేస్ గురించి నాకు ఎందుకు కానీ, ఇదిగో నువ్వు వెళ్తే ఇల్లు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, నీకు ఎలా కావాలంటే లీవ్ తీసుకో, కానీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో ఊరెళ్తే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం, ఇంత ఫ్లవర్ బుక్ పంపించడానికి ఏదైతే చేసావనుకో ఆపి ఛాయిల్లో కూడా కనబడు. నువ్వు వెళ్ళిపో. విజు, ఫోన్లో మెసేజ్ లాంటి పెట్టి చేయకి నాకు. సార్ ఆఫీస్ అందరూ కలిసి లీవ్ తీసుకున్నారు, ఏం చేయాలో ఏంటో. చెప్తాయ్యా, నెక్స్ట్ వీక్ కాకుండా ఆ పై వీక్ లో గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండేస్ హాలిడేస్ వస్తున్నాయి కదా. ఇంతవరకు ఇప్పుడు ఆ పంచాయతీ నడిచింది సయ్యా. సో అదే వీక్ లో నాకు 4 days లీవ్స్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అడిగితే ఇవ్వం కానీ ఆర్డర్ ఇస్తే ఇంకేమని చెప్పు, తీసుకెళ్ళి. యా, థ్యాంక్ యూ. వెళ్ళండి. అదే వెళ్ళేటప్పుడు ఆ డోరు కొంచెం గ్లాస్ కదా, నెమ్మదిగా ఇవ్వ. లీవ్ ఇలా కూడా అడుగుతారని ఫస్ట్ టైం చేసి వెళ్ళలేదు కదా. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.